పరిధులు కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నయ్య. పరిధి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన పరిధి తెలుసుకోవాలి. ఇప్పుడు పరిధి తెలుసుకోకుండా అన్నీ చేయగలను అనుకుంటే ఏమీ చేయలేం. నేను నా స్కిల్ సెట్ ఇది, స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. స్వాట్, సక్సెస్, స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్, ఇవన్నీ మనం రాసుకొని బ్రెయిన్లో మనం ఇక్కడ అద్భుతం, ఇది వీకు, ఇది హెల్ప్ కావాలి మనకి, ఇది మన వల్ల కాదు, ఇది మనం హెల్ప్ చేయగలం ఇంకోళ్ళకి, ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటే ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం సాయంత్రం ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకోవచ్చు. లేకపోతే ఇంటికి వెళ్ళే ముందు 2 పెగ్గులేసి వెళ్తారు టెన్షన్లో పడి. నాకు చీకటి పడ్డ తర్వాత 8 తర్వాత ఇంటికి వెళ్ళడంలో ఉన్న మజా, పొద్దున 9 లోపల బయటకు వచ్చేయటంలో ఉన్న మజా ఇంక దేంట్లోని రాదు నాకు. మోస్ట్ ఎంజాయబుల్ టైం. మార్నింగ్ 9 కల్లా బయటకు వచ్చామంటే పని ఉన్నట్టు, మార్నింగ్ సాయంత్రం 8 కల్లా ఇంటికి వచ్చామంటే కుటుంబం బాగున్నట్టు. ఇంకేం కావాలి ఇంతకంటే. నువ్వు అంటే నువ్వు ఇందాక అన్నావు కదా, ఇది రైటర్గా ఉన్నప్పుడు చిన్న చిన్న అసంతృప్తులు ఉండేవి అని చెప్పి, అది రైటర్స్కి సినిమా ఇండస్ట్రీలో కామనా? కామన్ అంటే ఎందుకు అయిందంటే అదొక జబ్బన్న. ఇంతకుముందు కథ సత్యానంద్, మాటలు జంజాల, కథ జంజాల, మాటలు సత్యానంద్, కథ మాటలు పరచూరి బ్రదర్స్, కథ పరచూరి బ్రదర్స్, మాటలు సత్యమూర్తి, కథ ఎండమూరి వీరనాథ్, పరచూరి బ్రదర్స్ మాటలు. ఇన్ని చూస్తుంటాను. అవును. డైరెక్టర్ ఎవడో, స్క్రీన్ ప్లే డైరెక్షన్ గోపాల్ గారు, కోదండారెడ్డి గారు, ఎస్ఎస్ రవిచంద్ర, మంది, కుప్పలు. తర్వాత ఏమైందంటే ఈ డైరెక్టర్లు కథ వాళ్ళ పేరు వేసుకోవాలనే కుతూహలం మొదలైంది. రామ్ గోపాల్ శివ తర్వాత ఇంకెక్కువైంది. బట్ దానికి ఆర్థిక కారణం ఏంటంటే ఈ రైటర్లు ఎక్కడో క్యాసెట్ దొబ్బుకొచ్చో, లేకపోతే ఒక సినిమా దొబ్బుకొచ్చో, నవల దొబ్బుకొచ్చో చేస్తున్నారు. మనమే ఏదో ఐడియా చెప్పి, ఒక 5 నిమిషాల ఐడియా ఈ మొత్తం అందరిని పెట్టి రాయించి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వేసుకుంటే రేపొద్దున రీమేక్ రేట్స్ అమ్మితే మనకే వస్తాయి కదా మొత్తం డబ్బులన్నీ, ఈ రేట్లకి ఎందుకు ఇవ్వటం అని ఎవడికో పుట్టింది మాయరోగం. ఒక తిరిగితే మాయరోగం ఉంది, ఎవడికో ఒకడికి జ్ఞానోదయం అయింది. అప్పుడు కథ ఎంత వేసుకుని, కథ నాదండి, మీరు కావాలంటే కథా సహకారం, అసిస్టెంట్ ఉంటాయి పేర్లు, స్క్రిప్ట్ అసోసియేట్, కథానువాదం, ఏదో కథా విస్తరణ, మూల కథ, మారుమూల కథ, పక్కింట్లో కథ ఏదో వేసుకోండి. లేదంటే ఎవడన్నా నిజంగా చెప్తే కథ, మరి నీది మూల కథరా, కథ నాది అని చెప్పడం. ఇలా గత 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా జరుగుతుండటం వల్ల కథా రచయితలు తగ్గిపోతున్నారు. ఏమో మొత్తం గొడ్డు చాకరీ చేసి వాడింత ఐడియా చెప్తే డైరెక్టరు మొత్తం దాన్ని స్క్రీన్ ప్లే చేసి, స్క్రిప్ట్ చేసి, డైలాగులు రాసి, హీరోలకు చెప్పి, దానికి మళ్ళీ తిప్పి రాసి, తిరగేసి రాసి, మధ్యలోంచి రాసి, మొదటి నుంచి రాసి, మనకేమో ఓ డైలాగ్ రైటర్ అని వేస్తున్నారు పేరు, లేదంటే సహకార స్క్రీన్ ప్లే అని వేస్తున్నారు పేరు. ఎందుకు ఈ కర్మ? అదేదో మనమే రాసుకుంటే ఏ డైరెక్టర్ అవుతాం? వాళ్ళకి మనం కూడా కాళ్ళు మీద కాలు వేసుకుని అడికారులో తిరగచ్చు కదా అని ఉంటుందిగా. ఉంటుంది. అదే అసంతృప్తి మెయిన్. ఎవరికైనా అదే. ఏ రైటర్ని అడగండి, 90% రైటర్స్కి ఇదే ఉంటుంది. అసలు 100%, నాట్ ఈవెన్ 1. గడప మీద ఇలా శంకరశాస్త్రి గారి ఇంటి గడప మీద ఇలా అంటుంటే సరిగా 10 నిమిషాలు వస్తుంది కదా, ప్రతి రైటర్ ఇంటి మీద ఇలా కొడితే అదే వస్తుంది. అసంతృప్తి. గుర్తింపు లేమి, ఉనికి కష్టాలు ఉంటాయి, అందుకనే వస్తారు. అదే అందుకని డైరెక్టర్లు వదలనుకుంటారు. కొంతమంది పలుకుతారు, కొంతమంది పలకరు. అదే ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన శంకర్ వరప్రసాద్ గారు అండ్ అనిల్ రావిపూడి డైరెక్టర్గా మనం మాట్లాడుకుంటే, అనిల్ రావిపూడి అనే ఒక డైరెక్టర్ తాలూకా కంటెంట్ డ్రైవ్ ఈ మధ్య బాగా అతనికి, ఆయన సినిమాలు ఎక్కడో ఆ ఫ్రీక్వెన్సీని బాగా పట్టుకున్నాడు. ఆయన స్క్రీన్ ప్లే వచ్చిన డైరెక్టర్ అండి, అతనికి స్క్రీన్ ప్లే క్లారిటీ ఉంది, స్క్రీన్ ప్లే అద్భుతంగా రాయగలదు. అతనికి చదువుకున్నాడో, చదివిన వాళ్ళు పక్కనున్నారో, లేకపోతే స్వతహా అతని జన్మతహా వచ్చిందో, క్లాసిక్ స్క్రీన్ ప్లే రైటింగ్ స్ట్రక్చర్ అతను ఫాలో అవుతాడు. క్లాసిక్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అందరూ ఆమోదం పొందిన పెద్ద పెద్ద దర్శకులు, పెద్ద పెద్ద రచయితలు, హాలీవుడ్ వాళ్ళు, యూరోపియన్ రైటర్స్, లేకపోతే ఈ రాఘవేంద్రరావు గారు ఫాలో అవుతాడు, పూరి జగన్నాథ్ గారు ఫాలో అవుతాడు. క్లాసిక్ స్ట్రక్చర్ అతను ఫాలో అవుతాడు. స్క్రీన్ ప్లే బ్రిలియంట్ స్క్రీన్ ప్లే రైటర్. ఆ తర్వాత మిగతా అన్నీ కథలు అందరూ చెప్తారండి, దాన్ని ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి, ఇప్పుడు
ఒక అరగనగో రాజు, ఆ రాజుగారికి 7 కొడుకులు, అందరూ వేటకు పోయారు అని కథ ఉంది మన చిన్న. అవును. అది ఇప్పుడు పిల్లలు లేరు, ఎందుకంటే అందరూ యూట్యూబ్లో చెప్పట్లేదు అనుకుంటా పాట కథ అది. లేదు లేదు, ఆహా, ఎక్కడున్నది? లేదే లేదు, ఫార్మాట్ లేదు, అనగనగా ఒక రాజు ఫార్మాట్ లేదు. మనం అది చెప్తే హర్ట్ అవుతారు కదా. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ ముసలాన్ని మాడుకున్నట్టు ఉంటుంది ఇంటర్వ్యూ. ఎందుకుంటుంది? యువర్ కాంటెంపరీ రైటర్, వాట్ ఇస్ కాదు చెప్తున్నా అదే. ఇప్పుడు ఇతనికే తెలియదు కెమెరా కన్నా అన్స్టాపబుల్ లాంటి ప్రోగ్రామ్ పక్కన రాస్తా అది చెప్తున్నా. అందుకని ఆ కథ ఎప్పుడైనా రాస్తాడన్నా. కాకపోతే అది ఎలా చెప్పాడు అనిల్ రావిపూడి చెప్పడం హాయిగా ఉంటుంది, అర్థమయ్యేటట్టు చెప్తాడు. మన ఇంట్లో మన తాత మామ చెప్పినట్టు చెప్తాడు. ఈజ్ ద బెస్ట్ బ్రిలియంటెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ నేను చూసిన ఈ మధ్యకాలంలో. అతను